హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ 2022. సో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి హోమ్ మేడ్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో హోమ్ మేడ్ ఉగ్గు చాలా వరకు ఇప్పుడు ఈ డేస్లో పెడుతున్నారు కదా పిల్లలకి, అండ్ అది కూడా హెల్దీ అండి. ఎలాంటి సెర్లాక్స్ అయితే యూజ్ చేస్తలేను నేను చిన్నోడికి, అండ్ నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సెర్లాక్ ఎలా చేయాలో పెట్టాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఒక బౌల్ అయితే తీసుకున్నాను, దాంట్లోకి హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసేసుకున్నాను, 1 కప్ ఎర్రపప్పు తీసుకున్నాను, 1 కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, అండ్ కొంచెం మినప్పప్పు అయితే తీసేసుకున్నాను. అలాగే కొంచెం కందిపప్పు, శనగపప్పు మిక్స్ చేసే తీసుకున్నాను. అలాగే రాగులు 1 కప్. రాగులను వేయడం వల్ల పిల్లల బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అండ్ వాళ్ళ హెల్తీగా అయితే ఉంటారు. సో అలాగే పొట్టు తీయని పెసరపప్పుని కూడా తీసుకున్నాను. అది కూడా చాలా హెల్తీ అండి, చాలా మంచిది పిల్లలకి. అలాగే ఒక 5 బాదం, ఒక 4 కాజు అయితే తీసుకున్నాను. బాదం వేసేసుకోవచ్చు, బట్ కాజు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అనేసి ఒక 4 యూజ్ చేసుకున్నాను. దాన్ని నీట్గా కడిగేసుకున్నాను. 3 to 4 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. అంతా కడిగేసుకొని ఒక ప్లేట్ తీసేసుకున్నాను. దాంట్లోకి ఒక క్లాత్ యాడ్ చేసేసుకొని సో ఆ రైస్ పప్పులంతా వడగట్టేసుకోవాలి. వాటర్ అంతా పోయాక ఇలా ఆ క్లాత్ మీద అయితే ఆరబెట్టేసుకోవాలి. సో నేనైతే దీన్నైతే పైకి తీసుకెళ్ళి ఆరబెట్టాను. కాసేపు నేను అక్కడే ఉన్నాను. సో చూసారు కదా ఎంత కడగ్గా అయిందో. ఫుల్గా ఎండ కొడుతుండే ఇంట్లో అయితే అసలు ఆరనట్టు అయితే ఉంటుంది. సో అలా అనేసి పైన ఒక 1 అవర్ అలా ఆరేసాను, మంచిగా అయింది. అండ్ దీన్నైతే రోస్ట్ చేసేసుకోవాలి. సో నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి. అది హీట్ అయ్యాక దీన్నైతే రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో రోస్ట్ చేసేసుకున్నాను, తర్వాత లో ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను. బట్ రోస్ట్ చేసేటప్పుడు అయితే ఇలా కలుపుతూ రోస్ట్ చేయాలి, ఎందుకంటే ఇంకా రాగులు అవి మాడిపోతాయి. అలా అనేసి ఇంకా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ అయితే రోస్ట్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అయితే రోస్ట్ చేసేసుకోవాలి. దాన్ని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ వేసి సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. దాంట్లోకి జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. జీలకర్ర వాము కాస్త వేసేసుకోవాలి. సో మంచి అయిపోతుంది పిల్లలకి. జీర్ణం అయితే అవ్వాలి కదా, మనం ఏం పెట్టినా కానీ కాస్త వాటర్ యూజ్ చేయకపోతే ఇలా వామ నీళ్ళు అలా పెట్టొచ్చు. సో చూసారు కదా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. దాన్ని అయితే కాసేపు సైడ్కి పెట్టేసుకున్నాను. సో అదంతా చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా ఇంకా నేను ఇంత కలుపుతున్నా కానీ కొన్ని పప్పులు అయితే ఇంకా మాడిపోయాయి. బట్ ఇంకా ఏమవ్వదు, అది కూడా మంచిదే అనేసి ఇక మిక్సీ జార్లోకి వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో ఇప్పుడు 6 months నుంచి 1 year వరకు ఈ ఉగ్గుని వాడొచ్చు. బట్ మా బాబు వచ్చేసి 8th month రన్నింగ్ అవుతుంది కాబట్టి వాడికి ఇలా అయితే అంటే కచ్చపక్కగా అలా మిక్సీ పట్టేసుకున్నాను. నార్మల్గా అయితే ఇంకా జల్లించుకోవచ్చు, బట్ పప్పులన్నీ వెళ్ళిపోతాయి. అలా అవ్వద్దు. అలా పప్పులు లేకపోతే ఇంకా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా అలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా అది వచ్చేసి మంచి ఇలా జార్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. 1 week పాటు మంచిగా నిల్వ పెట్టుకోవచ్చు. ఇంకా అలా నిల్వ పెట్టుకోవడానికి ఒక జార్లో అయితే షిఫ్ట్ చేసేసాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ వచ్చేస్తే హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ బాయిల్ బాగా అవ్వాలి వాటర్. అందులో రుచికి తగినట్టు కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని అయితే వేసేసుకున్నాను. అలాగే 1 tablespoon ఈ ఉగ్గుని అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫస్ట్ బాగా కుక్ చేసేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా ఈ కన్సిస్టెంట్లో వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ చూసారు కదా ఇలా ఉన్నదైతే చాలా గట్టి పడిపోతుంది చల్లగా అయ్యే వరకు. అండ్ మా వాడు పెద్దోడే కాబట్టి అంటే 8th month కాబట్టి ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది, ఈజీగా తింటాడు కూడా. సో హోమ్ మేడ్ ఉగ్గునైతే ఇలా ఈజీగా ట్రై చేయండి, బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్.